ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులు అన్నీ దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని మాట మిమ్మల్ని నిలబెడుతుంది, ఆయన మాట మిమ్మల్ని విడిపిస్తుంది, మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, నిర్జీవంగా ఉన్న మీకు జీవాన్ని ఇస్తుంది. దేవుడు తన మాటను ఉదయాన్నే మీ గృహాలకు పంపిస్తున్నారు అంటే, ఆయన మీకు వాగ్దానం చేస్తున్నారు అంటే, ఆయనకు నీవంటే ఎంతో ప్రేమ, ఎంతో శ్రద్ధ. అందువల్ల మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నిరుత్సాహపడకండి. ఒకవేళ సాతాను నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉన్నా, నేను దేవుని కలిగి ఉన్నాను, ఆయన బ్రతికి ఉన్న దేవుడు, ఆయన జీవిస్తున్న దేవుడు, తప్పక నాకు జీవాన్ని అనుగ్రహిస్తాడని మీ సమస్యలతో చెప్పండి, శత్రువైన సాతానుతో చెప్పండి. మీ విశ్వాసాన్ని బట్టి అవన్నీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి. దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుని మాటతో మీ దినమును ప్రారంభించండి. ఈ రోజంతా దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన వినపమును గురించి మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, మీ కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ఇంతమంది ప్రార్థనలు మీ కొరకు దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. దేవుడు తప్పక కార్యాన్ని త్వరలోనే జరిగించబోతున్నాడు. అయితే మీరు విశ్వసించాలి. మీరు యాకోబు వలె పట్టుదలతో ప్రార్థించినప్పుడు మీ ప్రతి పరిస్థితిలో గొప్ప విజయాన్ని చూడబోతున్నారు. మీలో ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప స్వస్థతను, విడుదలను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నీకు వాగ్దానం చేస్తున్నారు, నీకు సమాధానం కలుగునుగాక అని. దేవుడు తన బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, వారు కన్నీరు కారుస్తూ ఉండకూడదని, వారి జీవితాలు ఎప్పుడు కూడా శాంతితో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే చాలామంది శాంతిని కోల్పోయి, సమాధానం కోల్పోయి, ఎన్నో భయాలతో, ఎన్నో టెన్షన్స్తో, ఎంతో దిగులుతో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా సమాధానాన్ని కోల్పోయారా? అందుకే ప్రభు చెప్తున్నారు, మీకు సమాధానం కలుగు చేస్తానని. ఈ లోకంలో మనం ఎన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత స్టేటస్ ఉన్నా, ఎంతమంది బంధు బలగం ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే అన్నీ వ్యర్థంగానే కనబడతాయి కదా. అంటే సమాధానం అనేది వీటన్నిటికంటే కూడా గొప్ప ఆశీర్వాదం. ఇక్కడ భయంకరమైన అనారోగ్యంతో ఉన్న స్త్రీ అనేక సంవత్సరాలుగా తన అనారోగ్యం గురించి బాధపడుతూ, తనకున్నదంతా వ్యయం చేసి ఏమాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఇక ధనము లేదు ఖర్చు పెట్టడానికి, ఇకెవరు తను ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, నేనున్నాను, నీకు సహాయం చేస్తానని చెప్పేవారు ఎవ్వరూ లేరు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, ఇక మరణం తప్ప వేరే ఏది కూడా నా జీవితంలో లేదు, ఈ సమస్య నుండి నన్ను విడిపించే వారికి ఎవ్వరూ లేరు అని ఎంతో భయంకరమైన అశాంతితో, అసమాధానంతో, ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని గూర్చి వింది. యేసుప్రభువుని గూర్చి విన్న వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే బాగుపడతానని విశ్వసించింది. వెంటనే యేసుప్రభువు దగ్గరికి వచ్చింది. ఆ జనసమూహం మధ్యలో నుండి ఆమె యేసుప్రభువుని ముట్టుకుంది. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. ఆ గడియలోనే తన శరీరంలో నుండి బాధ నివారణ అయిపోయిందని తను గ్రహించుకుంది.
అప్పుడు వెంటనే యేసు ప్రభువారు తనలోని ప్రభావం వెళ్ళిందని, తనని ఎవరో ముట్టారని గ్రహించి, ఎవరు నా వస్త్రపు చెంగు ముట్టారు అని అడిగినప్పుడు, అప్పుడు ఆ స్త్రీ వణుకుతూ భయపడుతూ ఆయన ఎదుట సాగిలపడింది. ఆయన పర్మిషన్ లేకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టాను, నన్నేం చేస్తారో, ఈ జనసమూహం మధ్యలో నేను అవమానించబడాలేమో, వీరందరూ కలిపి నన్ను గాయపరుస్తారేమో, నాకేమవుతుందో అని భయపడుతూ వణుకుతూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు ఆమెతో, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానం గలదనవే వెళ్ళు, నీ బాధ నివారణ అయిపోయింది, నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పారు. ఎంత ప్రేమ కలిగిన ప్రభు! నిజంగా ఆయన దగ్గరకు ఎవ్వరు వచ్చినా వారిని ఎంత మాత్రమూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. వారు ఏ స్థితిలో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ శ్రమతో వచ్చినా, ఏ అశాంతితో, ఏ అసమాధానంతో వచ్చినా ఎవ్వరిని కూడా ఆయన త్రోసివేయడు. వారు ఏ బాధతో వచ్చారో ఆ బాధ నుండి వారిని నివారణ చేసి వారికి సమాధానాన్ని అనుగ్రహించే ప్రభు. ఒకవేళ ఈరోజు నీవు ఆ స్త్రీ వలె అనారోగ్యంతో ఉన్నావా? నీ బాధను బట్టి, నీ శరీరంలో ఉన్న నొప్పిని బట్టి శాంతి లేకుండా, దినాలు ఏ విధంగా గడుస్తున్నాయో కూడా తెలియకుండా, ఏ పని చెయ్యలేని పరిస్థితుల్లో నీ బాధతో సతమతమైపోతూ ఉన్నావా? అది ఏ రోగమైనా, ఎన్ని సంవత్సరాల నుండి నీ శరీరంలో ఉన్నా, ఎంతగా నువ్వు ప్రయత్నించి విఫలమైపోయినా నీ జీవితంలో దేవుడి రోజు మాట ఇస్తున్నారు, నిన్ను స్వస్థపరిచి నీ బాధ నివారణ చేస్తానని. ఈరోజు ఒకవేళ నీవు ఆ స్త్రీ వలె బాధతో ఉంటే దేవుని దగ్గరకు రా పరిగెత్తుకుంటూ, ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన ఎదుట సాగిలపడి, నీవే నాకు ఆశ్రయమయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నేనెన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా బాధ నివారణ కాలేదు, నేను ఈ అశాంతితోటి, అసమాధానంతో ముందుకు సాగుతున్నాను. ఉదయం లేవగానే అశాంతి, పని చేయాలంటే అశాంతి, రాత్రి నిద్రపోయే వరకు కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ఈ బాధతోటి, ఈ రోగంతోటి, వ్యాధితోటి నేను ముందుకు వెళ్తున్నాను. అయ్యా, నన్ను స్వస్థపరచగలవాడవని నేను తెలుసుకుంటున్నాను, నన్ను స్వస్థపరచండి అయ్యా అని నీవు ఆయనను వేడుకుంటే ఈరోజే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ శరీరంలో ఉన్న నొప్పి, బాధ ఏదైనా కూడా నీవు దేనిని బట్టి సమాధానాన్ని కోల్పోయి నిత్యము దుఃఖంతో, చింతతో ఇదేమవుతుందో, ఇదిక తగ్గదేమో, దీనితోటి నా దినాలన్నీ నేను గడపాలేమో, ఈ విధంగానే నా జీవితాన్ని ముగించాలేమో అని అనుకుంటూ నన్ను నీకు విడుదలిస్తానని, సమాధానాన్ని ఇస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ నీ ఆర్థిక సమస్యలను బట్టి, నీ అప్పు బాధలను బట్టి సమాధానాన్ని కోల్పోయావా? నీ పిల్లలకు రక్షణ లేక, నీ భార్యకు రక్షణ లేక, నీ భర్తకు రక్షణ లేక నువ్వు సమాధానాన్ని కోల్పోయావా? లేక నీ పాపపు జీవితాన్ని బట్టి శాంతి లేక, సమాధానం లేక, నేను దేవుని కొరకు జీవించలేకపోతున్నానే అనే బాధ నిన్ను వేధిస్తూ ఉందా? ఏమి భయపడొద్దు, దేవుని దగ్గరకు రా. దేవుడు నీకు తన శక్తినిచ్చి ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించడానికి నీకు సహాయం చేస్తారు. ఒకవేళ నీ బంధువులు నీకు అసమాధానం కలిగి చేసి ప్రతినిత్యము నీ మీద వ్యాజ్యమాడుతూ నిన్ను కృంగదీస్తూ ఉన్నారేమో, సమాధానకర్త అయిన ప్రభు దగ్గరకు రా. ఈరోజు నీవెక్కడికి వెళ్ళినా, ఎవరిని ఆశ్రయించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ బాధ నివారణ కాలేదేమో, నీ సమస్య నివారణ కాలేదేమో, నీకు సమాధానం కలగలేదేమో, నీకు శాంతి లేదేమో, ఈరోజు ప్రభువుని ఆశ్రయించు. ఒక్కసారి నీ బాధ నివారణ చేయడానికి, నీ సమస్య నుండి నేను విడిపించడానికి, నీకు సమాధానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నేనున్నాను నిన్ను విడిపించడానికి, నీ అసమాధానం అంతా కొట్టివేస్తాను, నిన్ను స్వస్థపరిచి నీకున్న అసమాధానం నుండి విడిపిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే మీ శరీరంలో నొప్పితో బాధపడుతున్నారో, మీ ఎముకల్లో నొప్పితో బాధపడుతున్నారో, ఏ అనారోగ్యంతో, ఏ వ్యాధితో బాధపడుతున్నా ఒక్కసారి మీ పాపములు ఒప్పుకుంటూ, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించి నన్ను లేవనెత్తండి, నన్ను స్వస్థపరచండి అయ్యా అని ఒప్పుకుంటూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు అయ్యా. మరి ఒక దినమును చూడడానికి మాకు సహాయం చేశారు, మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నీకు సమాధానం కలుగు చేస్తున్నాను, నిన్ను స్వస్థపరుస్తున్నాను, నీ బాధ నివారణ చేస్తున్నానని. తండ్రి, నీ దగ్గరకు ఎవ్వరు వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, ఏ వ్యాధితో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ నొప్పితో వచ్చినా, వారికి సాధ్యపడిన విషయాలు వేటితో నీ దగ్గరకు వచ్చినా
తప్పక నీవు వాటన్నిటి నుండి విడిపించి సమాధానాన్ని ఇస్తారు. నీ దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరిని నువ్వు కాదనవయ్యా. ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తావు, ప్రతి ఒక్కరికి సమాధానాన్ని ఇస్తావయ్యా. ఈరోజు ఎంతమంది హృదయపూర్వకంగా వారి జీవితాన్ని చేతిలో పెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, వారు ఏ అస్వస్థతతో ఉన్నా ఇప్పుడే యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. ఏ నొప్పి, ఏ బాధ వారిని వేధిస్తున్నా ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నమ్మిన వారందరినీ యేసు శక్తి తాకుతుంది. యేసు జీవముతో వారు నింపబడుతున్నారు. స్వస్థపరచు యెహోవాను నేనే, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది, నిశ్చయముగా నీ రోగము నేను భరించనని వాగ్దానం చేసిన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. నమ్మిన వారందరూ అద్భుతకరమైన ఆరోగ్యమును పొందుకుంటున్నారు. వారి శరీరంలో ఉన్న ప్రతి నొప్పి, బాధ నుండి నివారణ పొందుకుంటున్నారు. యేసు నామములో సమాధానాన్ని పొందుకుంటున్నారు, శాంతిని పొందుకుంటున్నారు. నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఏ ఆర్థిక పరిస్థితులను బట్టి వారు అసమాధానంతో ఉన్నారో అద్భుతకరమైన విజయం దయచేయండి. ఏ కోర్టు కేసెస్ని బట్టి అసమాధానంతో ఉన్నారో సమాధానం దయచేయండి. ఏ లోటుపాట్లు ఉండి ఉద్యోగం లేదని, వ్యాపారం సరిగా లేదని, వివాహం ఇంకా కాలేదని, గర్భఫలం లేదని, గృహం లేదని, కుటుంబ బంధకాల్లో ఉన్నామని, పొలం సమస్యల్లో, ఇంటి సమస్యల్లో ఉన్నామని, బిడ్డల భవిష్యత్తు బాగలేదని, భర్త రక్షణ లేదని, భార్యకు రక్షణ లేదని, తల్లిదండ్రులకు రక్షణ లేదని, సరిగా చదవలేకపోతున్నాను, జ్ఞానం లేదని, ఈ విధంగా దేనిని గురించి సమాధానం లేక బాధతో ఉన్నారో ఇప్పుడే ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. నీ సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రత్యేకంగా ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. నీ జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తినివ్వండి, నీ ధైర్యము దయచేయండి నాయన. నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడై ఉండండి. వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ప్రయత్నం ఇక్కడ ఆశీర్వదించి ఈ రోజంతా జయకరముగా మీరు ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సమాధానానికి అధిపతి అయిన ప్రభు ఈరోజు వాగ్దానం చేశారు, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నానని. మీరు దేనిని బట్టి శాంతిని కోల్పోయారో, దేనిని బట్టి నెమ్మది లేకుండా ఉన్నారో దేవుడు మీకు నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు. మీ ప్రతి బాధను ఆయన నివారణ చేయబోతున్నాడు. నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం నా కొరకే అని అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. ఎవరైనా బాధలు, అనారోగ్యాలతో ఉంటే వారికి తప్పక ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు ఈరోజు అనేక మందిని స్వస్థపరచబోతున్నారు. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.